హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026లో వచ్చిన అప్డేట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్ అనేది టోటల్ 22 lakhs ప్లస్ అప్లికేషన్స్ అనేది వచ్చాయన్నమాట. ఈసారి 2026లో 22 lakhs మెంబర్స్ అనేది, అంటే 48 lakhs ప్లస్ అప్లికేషన్లో 22 lakhs ప్లస్ ఓబీసీ వాళ్ళే ఉన్నారన్నమాట. ఎంత కాంపిటీషన్ అంటే ఈసారి పోస్టులు కూడా ఇంక్రీజ్ చేస్తారో లేదో కూడా ఇంకా ఏమీ అప్డేట్ రాలేదు. ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ చేయకపోతే ఫుల్ కాంపిటీషన్ అనమాట. ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 8 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి, అంటే 4 కరెక్ట్ ఆన్సర్లు అనమాట. అంటే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4.5 మార్క్స్ యాడ్ అవుతుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3.5 మార్క్స్ అనేది టోటల్ మార్క్స్లో యాడ్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఫుల్గా ఈ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఇంకా ఏపీ అండ్ తెలంగాణ విషయానికి వస్తే టోటల్గా 3 to 4.5 lakh అప్లికేషన్స్ అనేది వచ్చాయంట ఎస్ఎస్సి జీడీకి. మనకి ఎస్ఎస్సి జీడీ నుంచి మనకి ఏపీకి తెలంగాణకి 1300 పోస్టులు మాత్రమే ఇస్తున్నారంట. 19,000 అని ఒక ఆర్టికల్లో వస్తుంది, కానీ మ్యాక్స్ అయితే 1300 పోస్టులు మాత్రమే వస్తున్నాయంట మన ఏపీకి తెలంగాణకి. రెండు మేల్ అండ్ ఫీమేల్ కలిపి 1300 పోస్టులే అంట. ఈసారి కాంపిటీషన్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయాల. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఇంకా మనకు పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి ఒకవేళ చేస్తారో లేదో కూడా ఇంకా ఏం అప్డేట్ రాలేదు ఎస్ఎస్సి నుండి. మనకు ఒకవేళ ఇంక్రీజ్ చేయకపోతే మనకు కట్ ఆఫ్ అనేది వెరీ హైగా ఉంటుంది. ఇప్పుడు 70, 60 వచ్చిన వాళ్ళకి చాలా టఫ్ ఉంటుంది. అప్పుడు మినిమం 75+ వచ్చిన వాళ్ళకే కొంచెం ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనకి ఏపీలో తెలంగాణలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. ఇంతకుముందుతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ పోస్టులు అనేది ఎస్ఎస్సి నుండి మనకు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు. ఏపీ విషయానికి వస్తే 660 మేల్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. మనకు ఫిమేల్కి వచ్చేసి 57, అంటే 57 పోస్టులు మాత్రమే ఇచ్చారు మన ఫిమేల్ వాళ్ళకి. అలాగే తెలంగాణకు వస్తే 480 పోస్టులు మాత్రం మేల్ వాళ్ళకి ఇచ్చారు. ఫిమేల్ వాళ్ళకి 39 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఎంత కాంపిటీషన్ చెక్ చేసుకుని ఒకసారి. ఇంతకుముందు లాగా ఇప్పుడు కట్ ఆఫ్స్ అనేది వెరీ లోగా ఉంటుంది, అంతే కాదు ఇప్పుడు వెరీ హైగా ఉంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా 10 to 15 మార్క్స్ అనేది హైగా వచ్చిన వాళ్ళకే కొంచెం ఛాన్సెస్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే ఫుల్ టఫ్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అంటే అప్డేట్ రాలే ఎస్ఎస్సి నుండి ఎన్ని అప్లికేషన్స్ ఎంతంత కేటగిరీ ప్రకారం ఎలా వచ్చాయని. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఓబీసీ వాళ్ళు 22 lakhs ప్లస్ ఉన్నారు ఆల్ ఇండియాలో. చెక్ చేసుకొని ఓన్లీ 3 to 4 lakhs మెంబర్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు. రిమైనింగ్ జనరల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. చూసుకోండి ఎన్ని కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, ఎలా కాంపిటీషన్ ఉందో. ఇంతకుముందు లాగా ఇప్పుడు నాకు 70 మార్క్స్ వచ్చే జాబ్ వచ్చేస్తుంది అంటే కుదరదు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం చూస్తాం 2025 కానీ 2024 కానీ ఎస్ఎస్సి నుండి మ్యాథ్స్ బీఎస్ఎఫ్కి ఎక్కువ పోస్టులనే ఇస్తారు, కానీ ఈసారి అట్లా ఇవ్వలేదు. బీఎస్ఎఫ్కి ఆల్ ఇండియాలో 520 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 524 పోస్టులు మాత్రమే. ఇంకా సిఎస్ఎఫ్కి నార్మల్గా ఎక్కువ పోస్టులు అనేది ఇవ్వరు, కానీ ఈసారి 13,000+ అంటే వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో. మొత్తం మేల్ వాళ్ళకి, ఫిమేల్ వాళ్ళకి కలిపేసి 14,500 అలా ఉంటుంది. ఇంకా సిఆర్పిఎఫ్కి మేల్ వాళ్ళకి 5,300+ ఉన్నాయి, ఫీమేల్ వాళ్ళకి 1,400+ ఉన్నాయి అంతే. ఇంకా మీరే చెక్ చేసుకొని ఎలా ఉన్నాయి కాంపిటీషన్. ఇంతకుముందు బీఎస్ఎఫ్కి ఎక్కువ అంటే మార్క్స్ వచ్చేస్తే, తక్కువ మార్క్స్ వచ్చినా కూడా బీఎస్ఎఫ్లో ఈజీగా వచ్చేస్తాను నేను. ఈసారి వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే బీఎస్ఎఫ్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఈసారి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయలేదు. ఒకవేళ చేస్తే బీఎస్ఎఫ్లో కూడా ఈసారి ఎక్కువ పోస్టులు ఉండడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే 3,000 to 3,500 పోస్టులు మాత్రం బీఎస్ఎఫ్లోనే ఉంటాయి, అంతే, ఎక్కువ ఉండవు. ఇంకా సిఎస్ఎఫ్కి అయితే ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ చేస్తే 19,000 to 20,000 పోస్టులు అనేవి సిఎస్ఎఫ్కే ఉంటాయి. సిఆర్పిఎఫ్కి 10,000+ ఉంటాయి. ఈసారి ఎలా ఉందంటే కాంపిటీషన్, ఓబీసీ వాళ్ళకి 22 lakhs+ అప్లికేషన్స్ వచ్చాయంటే మీరే చెక్ చేసుకుని ఎలా కాంపిటీషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి వెరీ హై కట్ ఆఫ్ ఉంటుంది. ఇంక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువ అంటే ఓబీసీ వాళ్ళలాగా ఉండదు, జస్ట్ ఒక 10 to 20 మార్క్స్ అంటే డిఫరెన్స్ ఉంటుంది. ఇంక నక్సల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60+ వచ్చిన మార్కులు అయితే వచ్చింటే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.